సంవత్సరం. కానీ వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. సామాజిక వర్గాలు ఈక్వేషన్ సమస్యలు వస్తాయి. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో అధికార వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. అనేక సామాజిక వర్గాల్లో మాకేమిటనే భావన పెరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీ పరంగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక కార్పొరేషన్లో మరొకటో ప్రత్యామ్నాయ మార్గాలు ఇవ్వటం, ఎట్ ద సేమ్ టైం మెరిట్ ప్రాతిపదికగా చేయటం. ఇవాళ యూనివర్సిటీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా చేసుకొని తన కుటుంబం తన బంధుజనాలతో నింపి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దగ్గర నుంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ఒకే కమ్యూనిటీని నిలబెట్టుకొని భ్రష్టు పట్టించారు. అవును. ఇవాళ సమర్థతకు పెద్దపేట వేసి అనేక మందిని రికమెండేషన్ అదే సామాజిక వర్గాన్ని అన్నిట్లో పెట్టేసి ఆ రకంగా చేశాడు. మీ పార్టీలోనేమో కమ్మ సామాజిక వర్గం అంటే అంటరాని సామాజిక వర్గం అది ఉంది. అది కూడా కొంత కమ్మ సామాజిక వర్గంలో కొంచెం ఉంది. మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చాక మేము కనిపించడం లేదా అనే భావన కూడా అక్కడక్కడ అంటరాని సామాజిక వర్గంలాగా ఉన్నామా అన్న బాధ వెలిబుచ్చడం చూస్తున్నాం. కాకపోతే బ్యాలెన్స్ అవడంలో ఎక్కువ నేను ఇవ్వలేను కదా అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఏది ఏమైనా అంటే కమిటెడ్ కార్యకర్తలు ఇక కొద్దిగా బాధ అసంతృప్తి ఉన్న పార్టీ ముఖ్యం, అది పార్టీ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. కాకపోతే ఒకటి, పార్టీ మనం అంటున్నాం. కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. పైనుంచి కింద దాకా కూడా పార్టీ ఓకే. ఎలక్షన్ మూడ్ వచ్చాడు బ్రహ్మాండం. 19లో పోలింగ్ బూత్ దగ్గర ఒక తెలుగుదేశం కార్యకర్త నిలబడలా. 19లో అంత డెవలప్మెంట్లు చేసినప్పుడు నిలబడల కారణాలు ఏంటి? మళ్ళీ 24 వచ్చేటప్పుడు పోరాటం చేశారు. మామూలుగా పోరాటం చేయలేదు, ఎవరికి వాళ్ళే ఉద్యమాల బాట పట్టారు, తిరుగుబాటులాగా చేశారు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా చేయకపోయినా ప్రభుత్వం వచ్చి తీరుతేది. నేను మొదటి మీకే చెప్పాను, ఎన్నో సార్లు చెప్పాను, చాలా వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల మీద. మనం వస్తున్నాం, వచ్చి తీరుతామని కూడా చెప్పాను. మా బట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాము, కాన్ఫిడెన్స్గా ఉంటాము. జనంలో సామాన్యుడి దగ్గర నుంచి అనేక వృత్తులు జనాన్ని జాతులను కలిసే అలవాటు ఉంది కనుక గ్రౌండ్ రియాలిటీని పసిగట్టడంలో మాకు ఎంతో కొంత అవగాహన ఉంది. మాకు ఆ విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ కార్యకర్తలు బలం అన్నాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? కొన్ని పోస్టులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి కుర్చీలు ఉన్నాయా, బల్లలు ఉన్నాయా, లేదా ఏ పని అప్పు చెప్పామనేది కూడా ప్రధానం. దానికి నిధులు లేమి ఉంది, నిధుల కొరత ఉంది. ఒకటి అర్హత ప్రాతిపదికగా మనం కొన్ని నిధులు కేటాయింపు చేసిన పరిస్థితి ఉంటుంది. వివిధ సంస్థలు వేసాక వాళ్ళకి మేమేం చేయాలనే భావన పెరుగుతుంది వాళ్ళల్లో కూడా. వచ్చినవాడు హ్యాపీగా లేక రానివాడు హ్యాపీగా ఉంటే ఎలాగా? అది రెండు పక్కల కూడా బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇచ్చినవాడు ఇది నాకు సరిపోలేదు, ఈ పదవి నాకు సరైనది కాదు, సూటబుల్ కాలేదు అనేది వాళ్ళు కొంతమంది మేధావితనానికి మేము చేసే కృషికి ఇదే మేము రోజు అబ్జర్వ్ ఉంటారు. ఆ పని మేము 44 ఏళ్లుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా అయితే అందరూ ఒకలా ఉండాలని లేదు. అయితే సీనియర్స్లో అసలు కీలకంగా అసంతృప్తికి లేదా ఒక రకమైన ఆవేదనకి కారణం ఏంటి అనేది ఒక పాయింట్ అయితే, ఎందుకు దీన్ని వైసీపీ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తుంది? అయితే ఒకటి, ఎంత ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీలో అంత తొందరపడి రోడ్లెక్కి బయటపడే ఇది ఉండదు. ఆ డిసిప్లిన్ ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అసలు ఆ అసంతృప్తికి కీలకమైన కారణాలు ఏంటి అనేది కొంచెం